అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మొదటి క్వశ్చన్ అడిగిన వారు స్వాతి గారు. హాయ్ అక్క, నా వెయిట్ ఇప్పుడు 75. నేను థైరాయిడ్ అండ్ పీసీఓడి వల్ల చాలా వెయిట్ అయ్యాను. నేను ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్. ఇంకా వెయిట్ పెరగకుండా ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి అని అడిగారు. స్వాతి గారు, మీరు 75 kgs బరువు ఉంది అన్నారు. సో మీకు ఓవర్ వెయిట్లో ఉన్నారు. నార్మల్ రేంజ్ కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. బట్ మరీ అంత వెయిట్ అయితే ఓవర్ ఒబిసిటీ ఉండే వెయిట్ అయితే కాదండి. సో మీరు అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బరువు పెరగకుండా ఉండాలి అంటే ఇది కష్టం అండి. బేబీ కడుపులో గ్రోత్ అవుతున్నప్పుడు మనం కొంచెం బరువు తప్పకుండా పెరగాల్సి ఉంటుంది. మీరు 9 మాసాల్లో 10 kgల వరకు ఎక్స్ట్రా బరువు పెరిగిన ప్రాబ్లం అయితే ఉండదు. మీరు అస్సలు వెయిట్ గెయిన్ అవ్వకూడదు అనుకున్నారంటే మాత్రం తప్పకుండా బేబీ మీద ప్రభావం చూపిస్తుందండి. కాబట్టి 85 kgs వరకు బరువు పెరిగినా భయపడకండి. ఎందుకంటే తప్పకుండా మనం గెయిన్ అవ్వాలి. అప్పుడే బేబీ కూడా లోపల పెరుగుతుందన్నమాట. కానీ ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండడానికి మీరు కొన్ని టిప్స్ పాటించవచ్చు. డయట్ ప్లాన్లో ముఖ్యంగా ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండేలాగా చూసుకోండి. అంటే నెయ్యి మరియు మాంసాహారాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే వాటిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా కొంచెం తగ్గించాలి. అంటే పూర్తిగా అవాయిడ్ చేయకూడదు, తగ్గించాలి. అవి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అవి మంచి పోషణను ఇస్తాయి, బరువు కూడా అంతగా పెరగకుండా చేస్తాయి అన్నమాట. సో ఆయిలీ ఫుడ్కి, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు మరియు మాంసాహారాలకు దూరంగా ఉండండి. మిగిలిన అన్ని ఆహారాలు కూడా మీరు తీసుకోవచ్చు. మిగిలిన అన్ని ఆహారాలు కూడా అధిక బరువును కలిగించవండి. అయితే మీ యొక్క పీసీఓడి సమస్య వలన అయితే మీకు గర్భధారణలో ప్రాబ్లం రాదు, కానీ థైరాయిడ్ అనేది మీకు ఉందని చెప్తున్నారు. సో థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటేనే బేబీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి డాక్టర్ను కలిసి థైరాయిడ్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకుని రెగ్యులర్గా థైరాయిడ్ కంట్రోల్ ఉండేలాగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. దీంతోపాటు తగిన విధంగా, అంటే థైరాయిడ్ ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు అవాయిడ్ చేయమని డాక్టర్స్ చెప్తారనమాట. సో అవి కూడా మీరు డాక్టర్ను కలిసి ఏ పదార్థాలు అవాయిడ్ చేయాలో, మీ యొక్క హెల్త్కి ఏది మంచిదో డాక్టర్ను కన్సల్ట్ అయ్యి ఒకసారి తర్వాత మీరు డయట్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా మన యొక్క సెకండ్ క్వశ్చన్ మోషే గారి దగ్గర నుండి. అక్క, 8th monthలో గ్రోత్ స్కాన్తో పాటు బ్లడ్ టెస్ట్ ఏమైనా ఉంటాయా ప్లీజ్ రిప్లై మీ అని అడిగారు. ఫ్రెండ్, నార్మల్గా మనకు మొదటి త్రైమాసంలో ఒక బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక చివరిగా 9th month ఉన్నప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది హెల్తీగా ఉండే ప్రెగ్నెన్సీకు. కొంతమందికి ఒకవేళ మీకు కనుక బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, అనీమియా ప్రాబ్లం ఉందంటే మాత్రమే ఈ మంత్లో మీరు స్కాన్తో పాటు బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటారు. అంటే మీకు బ్లడ్ లెవెల్స్ చెక్ చేయడానికి తీసుకుంటారు అన్నమాట బ్లడ్ టెస్ట్. బట్ నార్మల్గా అయితే 8th monthలో మీకు ఎలాంటి బ్లడ్ టెస్ట్లు అవసరం లేదు. మీకు కనుక డయాబెటీస్ ఉంది, లేదా మీకు థైరాయిడ్ సమస్య ఉన్నాయి, ఇంకా ఇతర తరహా సమస్యలు వేరే ఏవైనా బ్లడ్కు సంబంధించినవి ఉన్నాయన్నా, లేదా బేబీ కనుక ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రమే బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారండి. బట్ ఈ మాసంలో హెల్తీగా ఉండే గర్భవతులకు బ్లడ్ టెస్ట్ అవసరం లేదు. ఓన్లీ గ్రోత్ స్కాన్ మాత్రం చేయించుకుంటే సరిపోతుంది. ఇక మూడవ క్వశ్చన్ అడిగిన వారు సీతారాణి గారు. మ్యామ్, ఐఎమ్ 38 week ప్రెగ్నెంట్. నాకు ఎలాంటి పెయిన్స్ లేవు. పప్పాయ తీసుకోవడం వలన పెయిన్స్ వస్తాయా ప్లీజ్ రిప్లై మీ అని అడిగారు. ఫ్రెండ్, మీకు పెయిన్స్ అనేవి కరెక్ట్గా ఈ రోజే వస్తాయని మనం చెప్పలేమండి. మీకు 38 weeks అంటున్నారు. మీరు డ్యూ డేట్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. కొన్నిసార్లు డ్యూ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు పెయిన్స్ అనేవి రావచ్చు. పెయిన్స్ త్వరగా రావడానికి మీరు ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయండి. మీరు కనుక హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే మీరు ఎక్సర్సైజెస్ అనేవి చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సర్విక్స్ అనేది త్వరగా డైలేట్ అవ్వడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏం తినాలి అని వివరంగా 2 days బ్యాకే మన ఛానల్లో వీడియో వచ్చింది. సో ఒకసారి ఆ వీడియోని చూడండి. ఎందుకంటే పెయిన్స్ రావడం లేదు అంటే సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యి ఉండదు ఇంకా. సో సర్విక్స్ ఓపెన్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేయండి. బట్ మీరు వెయిట్ చేయొచ్చండి. 38 weeksే కదా, ఇంకా మీకు 2 weeks టైం ఉంది. సో మీరు ఇంకా
కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. ఆ వెయిట్ చేసే దానిలో మీరు నేను చెప్పిన టిప్స్ అనేవి పాటించండి. అంటే ఎక్సర్సైజెస్ చేయడము, వాక్ చేయడము, మరియు రెగ్యులర్గా మనకు సర్విక్స్ డైలెట్ అవ్వడానికి తగిన ఆహారాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ చేశారంటే తప్పకుండా మీకు 40 వీక్స్ లోపలనే పెయిన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ అప్పటికీ రాలేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. పెయిన్స్ వచ్చేలాగా డాక్టర్స్ మనకు మెడిసిన్స్ అనేవి ఇస్తారు. బేబీ కనుక సెఫాలిక్లో ఉంది అంటే తప్పకుండా మనకు మెడిసిన్ అనేది ఇచ్చి పెయిన్స్ అనేవి రప్పిస్తారండి. సో అయితే మీరు వెయిట్ చేయొచ్చు. ఇంకా 38 వీక్సే కదా, మీరు ఇంకా 1 వీక్ కూడా వెయిట్ చేయొచ్చు. ఇక మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వారు షేక్ కసీం గారు. తలనొప్పి ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి? మా ఆవిడకు 3 రోజుల నుంచి తలనొప్పి వస్తుంది, మీరు ఏదైనా సలహా ఇవ్వండి తగ్గడానికి అని అడిగారు. ఫ్రెండ్, గర్భధారణ సమయంలో తలనొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో అయితే తలనొప్పి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే హార్మోనల్ చేంజెస్ మరియు మనకు మార్నింగ్ సిక్నెస్ ఉన్నప్పుడు తలనొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా తలనొప్పి వస్తుంది. బాడీ ఓవర్గా డీహైడ్రేట్ అయినా కూడా తలనొప్పి అనేది వస్తుంది. మనకు అధికంగా వేడి చేసినా కూడా తలనొప్పి వస్తుందండి. ఇవన్నీ నార్మల్ రీజన్స్ అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం తగిన విధంగా ఆహారాలు తీసుకున్నప్పుడు మనకు తలనొప్పి అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటంటే డేంజర్ సైన్ కూడా అయి ఉండొచ్చు. బీపీ లెవెల్స్ అనేవి హై అయినప్పుడు లేదా ఎక్కువ లో అయినప్పుడు కూడా తలనొప్పి అనేది వస్తుందండి. ప్రీక్లాంసియా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. బట్ తలనొప్పితో పాటు మీకు కొన్ని లక్షణాలు చూపిస్తాయండి. అంటే కళ్ళు బ్లర్గా మారడము, తలనొప్పితో పాటు ముఖము, కాళ్ళు, చేతులు వాయడం, ఇలాంటివి కూడా మీరు గమనించవచ్చు. సో మీకు విపరీతంగా మీ భార్య కనుక తలనొప్పి ఎక్కువగా వస్తుందంటే ఒకసారి డాక్టర్ని కలిసి బీపీ లెవెల్స్ చెక్ చేయించుకోండి. బీపీ లెవెల్స్లో కనుక నార్మల్ ఉన్నాయంటే పై చెప్పిన కారణాల వలన కూడా తలనొప్పి అనేది రావచ్చు అనమాట. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ అనేవి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. బట్ గర్భవతులకు తలనొప్పి రాకూడదు కాబట్టి వెంటనే డాక్టర్ను కలవడం మంచిది. ఇక మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ మన వ్యూవర్ అడిగారు, ప్రెగ్నెన్సీ టైంలో ఉలవలు తినచ్చా అని అడిగారు. ఫ్రెండ్, మీకు ఉలవలు అంటే తెలిసే ఉంటాయి కదండి. ఉలవలు రసము, ఉలవల చారు అనేవి మరియు ఇంకో ఇతర ఆహార పదార్థాలతో కూడా కలిపి మనం ఉలవలు అనేవి తీసుకుంటూ ఉంటాము. ఉలవలు నార్మల్గా ఎందుకు తీసుకుంటారు అంటే మన బాడీ అనేది చాలా చలువగా ఉన్నప్పుడు, అంటే ఎక్కువగా జలుబు చేసినప్పుడు, మనకు దగ్గు సమస్య ఉన్న నెమ్ము చేరినప్పుడు ఉలవ చారులు అవి తీసుకోవడం ద్వారా బాడీ హీట్ అయ్యి జలుబు త్వరగా నయమైపోతుంది అనమాట. అందుకే ఉలవలు అనేవి తీసుకుంటూ ఉంటారు. మంచి పోషణ, నార్మల్ వ్యక్తులకు ఉలవలు చాలా మంచివి. బట్ గర్భధారణ సమయంలో మనకు బాడీ హీట్ అవ్వాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. సో బాడీ అనేది ఓవర్ హీట్ చేసే ఆహార పదార్థాలు మనం తీసుకోకూడదు కదండి. అందులోనూ మొదటి 4 మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాడీ హీట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఉలవల్లో పోషణ ఉన్నా కూడా ఇది బాడీని ఓవర్ హీట్ చేస్తుంది కాబట్టి ఉలవలు అనేవి మనం మొదటి 4 మాసాలు పూర్తిగా అవాయిడ్ చేసుకోవడమే మంచిది. మా పెద్దలు చెప్పిన ప్రకారం చూస్తే ఉలవలు అనేవి బాడీని ఓవర్ హీట్ చేస్తాయి కాబట్టి మొదటి 4 మాసాలు పూర్తిగా అవాయిడ్ చేసి తర్వాత తినాలనుకున్నా కూడా చాలా తక్కువగానే తీసుకోవాలి. నేనైతే తినలేదండి, మాకు వద్దని చెప్పారు. సో నేను పూర్తిగా అయితే అవాయిడ్ చేశాను. పోషణ కావాలి అనుకున్న వారు తినచ్చు, బట్ బాడీ ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోండి. నార్మల్గా ఈ ఉలవలు అనేవి బాలింతలకు చాలా మంచిది అనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవారికి పాలు బాగా పడడానికి ఇవి హెల్ప్ అవుతాయి. బట్ ప్రెగ్నెన్సీ టైంలో మీరు చాలా వరకు ఉలవలను అవాయిడ్ చేయడమే మంచిది. నెక్స్ట్ అడిగిన వారు స్వేచ్ఛ గారు, యాంటీరియర్ అప్పర్ ప్లసెంటా గ్రేడ్ 3 మెచ్యూరిటీ అట్ 35 వీక్స్, ఇస్ ఇట్ బేబీ గర్ల్ ఆర్ బాయ్, FHR 146 అని అడిగారు. ఫ్రెండ్, నార్మల్గా అయితే జెండర్ ప్రిడిక్షన్ అనేది 100% రిజల్ట్ అయితే ఇవ్వదు. అంటే ప్లసెంటా పొజిషన్ను బట్టి కానీ హార్ట్ రేట్ను బట్టి కానీ మనం చెప్తాం, గెస్ట్ చేయొచ్చే కానీ ఎగ్జాక్ట్గా వీరే పుడతారని అయితే మనం రిజల్ట్ చెప్పలేనండి. కానీ పరిశోధనల ప్రకారం ఏం చెబుతున్నాయి మాత్రం నేను చెప్తాను. నేను చాలా రకాల జెండర్ ప్రిడిక్షన్ వీడియోస్ చేశాను. అందులో రామ్జీ థియరీని కూడా ఒక వీడియో అనేది చేశాను. సో రామ్జీ థియరీ ప్రకారం చూసినట్లయితే ప్లసెంటా పొజిషన్ను బట్టి బాయ్ ఆర్ గర్ల్ అని మనం చెప్పొచ్చని రామ్జీ థియరీ చెప్తుందన్నమాట. యాంటీరియర్ ప్లసెంటా ఉంటే గర్ల్ బేబీ అని, పోస్టీరియర్ ఉంటే బాయ్ బేబీ అని రామ్జీ థియరీ ప్రకారము చాలా వరకు పరిశోధనలు చేశారు. 90% కలిగిన వారికి ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే ఇచ్చిందనమాట. బట్ 10% ఉన్న వారికి ఇది రాంగ్ రిజల్ట్ ఇచ్చింది. సో 100% అయితే ఇది కరెక్ట్ కాదు. ప్రెడిక్షన్ ప్రకారం అయితే యాంటీరియర్ ఉంటే గర్ల్ బేబీని అర్థం అన్నమాట.
అండ్ హార్ట్ రేట్ని బట్టి చూస్తే నార్మల్గా హార్ట్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. 35 వీక్స్ అంటే మీకు ఇంకా 9 మంత్స్ అనేది దగ్గర పడుతున్నారు అనమాట. సో ఈ టైంలో అయితే 160 కంటే తక్కువగా ఉంటే బాయ్ బేబీ, 160 కంటే ఎక్కువగా ఉంటే గర్ల్ బేబీ అని గెస్ చేయొచ్చు. సో హార్ట్ రేట్ని బట్టి చూస్తే బాయ్ లాగా ఉంది అండ్ పొజిషన్ని బట్టి చూస్తే గర్ల్ అని చూపిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా నేనైతే గెస్ చేయలేను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీకు ఏ బేబీ కావాలని మీరు కోరుకుంటున్నారో తప్పకుండా గాడ్ మీకు ఆ బేబీనే ఇస్తారు. సో ఆల్ ద బెస్ట్. ఇక మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వారు చందన గారు. సిస్టర్, బ్రీచ్ బేబీ పొజిషన్లో ఉంటే బేబీ ఓ యొక్క మూమెంట్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? సిస్టర్, ఒకవేళ సెఫాలిక్ పొజిషన్లో ఉంటే బేబీ మూమెంట్స్ ఎక్కడ ఎక్కువ అంటే వీరి క్వశ్చన్ ఏంటంటే బ్రీచ్లో ఉంటే బేబీ మూమెంట్స్ ఎలా ఉంటాయి అండ్ ఒకవేళ సెఫాలిక్లో ఉంటే బేబీ మూమెంట్స్ ఎలా ఉంటాయని అడిగారనమాట. సో ఫ్రెండ్, నార్మల్గా బేబీ కాళ్ళతో అధికంగా మూమెంట్స్ చేస్తుందండి. కాళ్ళు చేతులు ఎక్కువగా ఆడిస్తుందండి. తల భాగం కంటే కాళ్ళు చేతులు మాత్రం అధికంగా మన మూమెంట్స్ తెలుసుకోవచ్చు. బేబీ కనుక బ్రీచ్లో ఉంది అంటే తల భాగం పైన ఉంటుందన్నమాట. సో బేబీ అధికంగా క్రింద వైపుగా మూమెంట్స్ చేస్తుంది. అంటే కాళ్ళు క్రిందే ఉంటాయి కాబట్టి పొత్తి కడుపులో మరియు పక్క సైడ్లో మనకు మూమెంట్స్ అధికంగా తెలుస్తాయి బ్రీచ్లో ఉన్నప్పుడు. ఒకవేళ మీకు బేబీ కనుక సెఫాలిక్లో ఉందంటే హెడ్ అనేది డౌన్ ఉంటుంది. సో కాళ్ళ భాగం పైన ఉంటుంది కాబట్టి మనకు మూమెంట్స్ అనేవి పై కడుపు మీద అధికంగా తెలుస్తాయి. సైడ్స్లో కొంచెం తెలియచ్చు, బట్ ఓవర్గా ఎక్కువగా అయితే మూమెంట్స్ మనకు పై కడుపు మీద తెలుస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వారు రమా గారు. హాయ్ సిస్, నాకు 4 months, నాకు వజినల్ పెయిన్ వస్తుంది, యూరిన్ వెళ్ళడానికి అవ్వడం లేదు, కూర్చుంటే కూడా పెయిన్ వస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్, ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. వజినల్ పెయిన్ ఎప్పుడు వస్తుందంటే మనకి నార్మల్గా మనకు బేబీ యొక్క బరువు అనేది అధికమయ్యి అప్పుడు బేబీ మనకు సెఫాలిక్లోకి టర్న్ అయ్యి ప్రెషర్ కింద వైపుగా ఇస్తున్నప్పుడు మనకు వజైనల్ పెయిన్ అనేది వస్తుంది. సో ఇది నార్మల్గా అందరికీ వస్తుందన్నమాట. బట్ 4th monthలో బేబీ అయితే ఓవర్ వెయిట్ ఉండదండి. సో బేబీ వెయిట్ అనేది ఉండదు కాబట్టి పెయిన్ అనేది అంతగా ఉండదు. మనకి చిన్న పెయిన్ ఉంటుంది, మీరు కూర్చోలేకపోయేంత పెయిన్ ఉంటుంది అంటున్నారు కాబట్టి ఇది తప్పకుండా ప్రాబ్లమ్ని కలిగిస్తుంది. వెంటనే డాక్టర్ను కలవండి. ఇలా పెయిన్ అనేది రాకూడదు 4th monthలో. బేబీ గ్రోత్ అయిన తర్వాత పెయిన్ ఉంటే నార్మలే, కానీ 4th monthలో బేబీ చాలా చిన్నదిగా ఉంటుంది. సో వెయిట్ కూడా వజినా వైపు పడదండి. కాబట్టి వెంటనే డాక్టర్ను కలవడం మంచిది. ఇక మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వారు విజయ గారు. హాయ్ అక్క, నాకు ఇప్పుడు 15th 8 months పడతాయి, నా కుమ్మనిది ఎక్కువగా ఉందని చెప్పారు. ఎక్కువగా ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటాయా నాకు కానీ బేబీకి కానీ? ప్లీజ్ రిప్లై మీని అడిగారు. ఫ్రెండ్, నార్మల్గా మీరు ఎక్కువగా ఉందని చెప్పారు కానీ ఎంత రేంజ్లో ఉందని చెప్పలేదు. ఉమ్మనీరు అనేది నార్మల్ రేంజ్ ఏంటి అంటే 8 నుండి 18 అనమాట. 20 నుంచి 22 ఉన్నా కూడా ప్రాబ్లం కలిగించదండి. 25 కంటే ఎక్కువగా ఉంటేనే ప్రాబ్లంను కలిగిస్తాయి. సో మీ యొక్క వాల్యూస్ ఎంత ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. ఉమ్మ నీరు అనేది పెరగడానికి కారణాలు ఏంటి? తల్లి నుంచి ఎలాంటి కారణాలు ఉంటాయంటే తల్లి కనుక బీపీ ఉన్నా, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, థైరాయిడ్ సమస్యలు ఉన్నా కూడా ఉమ్మ నీరు పెరుగుతుంది. కొంతమందికి నార్మల్గా ఉండే గర్భవతులకు కూడా కొన్నిసార్లు ఉమ్మ నీరు పెరుగుతుంది. ఇక బేబీ విషయానికి వస్తే బేబీస్కి మూత్రపిండాలకు సంబంధించిన, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఉమ్మ నీరు పెరుగుతుందన్నమాట. సో ఈ 2 ప్రాబ్లంలు లేవు, మీరు నార్మల్గా ఉండి మీకు ఉమ్మ నీరు ఎక్కువగా ఉందంటే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఉమ్మ నీరు అనేది డయాబెటీస్ వలన కానీ బీపీ లెవెల్స్ వలన కానీ పెరుగుతూ ఉంటే మాత్రం వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే ఉమ్మ నీరు పెరగడం తగ్గిపోతుంది. ఇక సమస్యల విషయానికి వస్తే ఉమ్మనీరు కనుక ఎక్కువగా ఉంది అంటే మీరు రెస్ట్లో ఉండడం మంచిదండి. ఎక్కువగా పనులు అనేవి చేయడం తగ్గించాలన్నమాట. ఎందుకంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, అంటే త్వరగా మనకు నీరు బయటకు లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు బేబీకి బొడ్డు తాడు మెడకు చుట్టుకునే ఛాన్సెస్ కూడా అధికంగా ఉంటాయి. తల్లికి ఊపిరాడకపోవడం, అంటే కడుపు చాలా భారంగా అనిపించడము, శ్వాస తీసుకోవడంలో కష్టం అవ్వడం లాంటివి సమస్యలు ఉంటాయి. బట్ దాన్ని మించి బేబీకి ఎలాంటి ప్రాబ్లం అయితే కలిగించదండి. సో ప్రీటర్మ్ లేబర్ అవ్వకుండా చూసుకోండి, రెస్ట్లో ఉండండి. అసలు ఉమ్మనీరు ఎందుకు పెరిగిందో తెలుసుకోండి, ఆ యొక్క ప్రాబ్లమ్ని కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేయండి.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వారు శాంతి గారు, తోటకూర తినవచ్చా ప్రెగ్నెన్సీలో అని అడిగారు. ఫ్రెండ్, తప్పకుండా తీసుకోవచ్చు. తోటకూర అనేది కొంచెం బాడీని హీట్ చేసినా అది అంత ప్రాబ్లం అయితే కలిగించదండి. తోటకూర చాలా మంచిది, ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది, తప్పకుండా తీసుకోవచ్చండి. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, మంచి పోషణ కూడా ఉంటుంది. ముఖ్యంగా అనీమియా సమస్య ఉన్నవారు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది. సో తోటకూర తప్పకుండా గర్భవతులు తీసుకోవచ్చు. ఇక మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వారు సంధ్య గారు, నమస్కారం మ్యామ్, నాకు 5 days బ్యాక్ ప్రెగ్నెన్సీ పోయింది, దాని తర్వాత లైట్గా బ్లీడింగ్ అవుతుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుంది? అలాగే నాకు బ్రెస్ట్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, ఏం చేయాలి? పెయిన్ భరించలేకపోతున్నా, ప్లీజ్ ఏదైనా సొల్యూషన్ చెప్పండి. ట్యాబ్లెట్ ఆర్ సంథింగ్ ఏదైనా పెయిన్ తగ్గి నార్మల్ స్టేజ్కి మళ్ళీ బ్రెస్ట్ ఎన్ని డేస్కి సెట్ అవుతుంది అని అడిగారు. సంధ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ యువర్ లాస్. మీకు ప్రెగ్నెన్సీ పోయింది అన్నారు, బట్ ఎన్ని నెలలకు పోయింది మీరేం చెప్పలేదండి. నార్మల్గా మీకు బాగా బేబీ గ్రోత్ అయ్యి 5 months 6 months ఎప్పుడు కనుక మిస్క్యారేజ్ అయ్యింది అంటే, బేబీ కనుక ప్రెగ్నెన్సీ పోయింది అంటే మనకు తప్పకుండా బ్లీడింగ్ అనేది అవుతుంది. ఇది నార్మల్గా మనకు బాలింతలకు ఎలా అవుతుందో అలాగనే అవుతుందన్నమాట. అంటే 6 weeks వరకు మనకు లైట్ బ్లీడింగ్ నుండి నార్మల్గా మనకు ఎల్లోగా మారి ఆగిపోతుందన్నమాట. సో ఇలా గనక మీకు ఉంటే తప్పకుండా ఈ విధంగానే ఆగిపోతుంది బ్లీడింగ్ అనేది. 6 weeks వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మీరు బ్రెస్ట్ గురించి చెప్పినట్లయితే, బ్రెస్ట్ పెయిన్ అనేది ఎందుకు ఉంది అంటే, మీరు 3rd trimester తర్వాత కనుక బేబీ లాస్ అయిందంటే మనకు బ్రెస్ట్ పెయిన్ అంటే పాల గ్రంథులను ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ప్లసెంటా మన దగ్గర నుంచి విడిపోయిన వెంటనే మన యొక్క శరీరంలో లాక్టో యొక్క హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి. కాబట్టి మనకు పాల గ్రంథులు అక్కడ గడ్డ కట్టుకొని పోయినా కూడా బ్రెస్ట్ పెయిన్ ఉంటుందన్నమాట. దీనికి తప్పకుండా మన డాక్టర్ని కలవాలండి. అవి కరిగించడానికి ట్రై చేస్తారు. సో డాక్టర్ని వెంటనే కలవండి, ఇలా ఉండకూడదు. డాక్టర్ని కలిసి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి, ఇస్తారు మనకు. అది నార్మల్ చేయడానికి తప్పకుండా డాక్టర్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు, వెళ్ళి కలవండి. బ్లీడింగ్ అయితే మాత్రం 6 weeks ఉంటుందండి. నార్మల్గా బాలింతలకు ఎలా అవుతుందో ఆ విధంగానే మనకు బ్లీడింగ్ అనేది ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.